ముందు వీడియోలో మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి, దానిపై ఉన్నటువంటి అపోహలు, నిజాల గురించి క్లియర్‌గా మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక చిన్న ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇంత మంచి కాన్సెప్ట్ ఉంటే ఎందుకు చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగెటివ్ ఫీలింగ్ ఉంది? మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా? అదే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. నిజానికి నెట్వర్క్ మార్కెటింగ్ తప్పు విధానం ఏం కాదు. కానీ దాన్ని ఎలా చూపిస్తున్నాం, ఎలా చెబుతున్నాం ఇక్కడే సమస్య మొదలవుతుంది. మొదటి కారణం తప్పుగా ప్రెజెంట్ చేయటం. కొంతమంది ఈ బిజినెస్‌ని ప్రెజెంట్ చేసేటప్పుడు చదువు అవసరం లేదు, అనుభవం అవసరం లేదు, కష్టం అవసరం లేదు అంటూ చాలా ఓవర్‌గా చెప్తారు. ఎగ్జాగ్రిగేట్ చేస్తారు. ఇప్పుడు వినే వాళ్ళ ప్లేస్‌లో మీరుండి ఒకసారి ఆలోచించండి. అలా ఎవరో చెబితే నిజంగా మనం నమ్మగలమా? అక్కడే మొదటి డౌట్ వస్తుంది. మొదలవుతుంది. ఇక రెండో కారణం క్విక్ మనీ ప్రామిస్. కొన్ని నెలల్లో లైఫ్ సెటిల్, ఇంత ఇన్‌కమ్ వెంటనే ఇలా చెప్పినప్పుడు మొదట వినటానికి బాగానే అనిపిస్తుంది. కానీ రియాలిటీ మ్యాచ్ కాకపోతే నమ్మకం పూర్తిగా పోతుంది. అక్కడే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇది నిజం కాదు, దీంట్లో వాస్తవం లేదు అని. ఇక మూడవ కారణం సరైన ట్రైనింగ్ లేకపోవడం. చాలా మంది జాయిన్ అవుతారు. కానీ తర్వాత ఏం చేయాలి అనేది క్లియర్‌గా చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఏమీ తెలియక ట్రై చేస్తారు. అలా చేసినప్పుడు 2, 3 సార్లు ఫెయిల్ అయితే ఇది నాకు వర్కౌట్ అవ్వదు అని వదిలేస్తారు. ఇక నాలుగవ కారణం తప్పు విధానాలు. అంటే ఫోర్స్ చేయటం, మళ్ళీ మళ్ళీ మెసేజ్‌లు పెట్టటం, ఫ్రెండ్స్ మీద, రిలేటివ్స్ మీద ప్రెషర్ పెట్టటం. ఇలా చేసినప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళటం సహజమే గదా! కానీ వాళ్ళు దూరంగా వెళ్తే ఈ ఫీల్డ్‌నే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా చేసుకుంటారు కూడా. ఏ ఫీల్డ్‌లో అయినా కొందరు తప్పులు చేసేవాళ్ళుంటారు. కానీ ఇక్కడ వాళ్ళ వల్ల మొత్తం ఇండస్ట్రీ మీదే నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇక్కడ వరకు మనం చూసిన తర్వాత ఒక విషయం క్లియర్‌గా కనిపిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తప్పు కాదు. తప్పుడు కమ్యూనికేషన్, తప్పుడు అంచనా, తప్పుడు విధానాలే అసలు సమస్య. సరైన విధంగా చేస్తే ఇది ఒక మంచి గొప్ప అవకాశం. తప్పుగా చేస్తే ఇదే విషయం నెగెటివ్‌గా మారుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించండి. మనం ఈ ఫీల్డ్‌ను ఎలా అర్థం చేసుకుంటామో అలా అది మనకు కనిపిస్తుంది. అందుకే ఈ ఫీల్డ్‌లోకి రావాలంటే ముందు అవగాహన ఉండాలి. తర్వాత స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత సిస్టమ్‌లో పని చేయాలి. ఇప్పుడు మొత్తంగా ఒక్క లైన్‌లో చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే అది బిజినెస్ వల్ల కాదు. దాన్ని ప్రెజెంట్ చేసినటువంటి విధానం వల్ల. తర్వాత వీడియోలో మనం చాలా క్లియర్‌గా ఒక కంపారిజన్ చూస్తాం. ట్రెడిషనల్ బిజినెస్‌తో పోలిస్తే నెట్వర్క్ మార్కెటింగ్ అసలు తేడా ఏంటి? ఆ వీడియో మిస్ అవ్వకండి. మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. నా పేరు జాన్సన్, కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోలు మీకు వెంటనే వస్తాయి. థాంక్ యూ.